ఒక ప్రశాంతమైన భారతీయ గ్రామంలో భోలా అనే వృద్ధకుండగాని తన నిజాయితీ, తెలివితేటలతో ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు గ్రామ ప్రధానుడి భార్య తన బంగారు హారం పోగొట్టుకుంది. అనుమానం రాము అనే పేద అబ్బాయిపై పడింది. అతను ఇటీవలే భోలా యొక్క కుండల పనిముట్లు తయారుచేసే దుకాణంలో పని చేయడం ప్రారంభించాడు. నేను దొంగతనం చేయలేదు, నమ్మండి అని రాము భయంతో మొరపెట్టుకున్నాడు. అయితే గ్రామ ప్రధానుడు కోపంతో ఉన్నాడు. భోలా ఈ అన్యాయాన్ని గుర్తించి ఒక ప్రణాళిక వేశాడు. అతను గ్రామస్తులను ఒకచోట చేర్చి ఇలా చెప్పాడు: నా వద్ద ఒక మాయా కుండ ఉంది. ఈరోజు రాత్రి దాన్ని కిల్లో ఉంచుతాను. రేపు ఉదయం దొంగ చేతులు ముదురు రంగులో మారిపోతాయి. దీన్ని విన్న అసలు దొంగ, స్వార్థపరుడైన గ్రామపు వ్యాపారి భయపడి రాత్రంతా తన చేతులను శుభ్రం చేసుకున్నాడు. మరుసటి ఉదయం భోలా అందరికీ చేతులు చూపించమన్నాడు. గ్రామస్తుల చేతులు సాధారణంగానే కనిపించగా వ్యాపారి చేతులు విరజిమ్మేలా పరిశుభ్రంగా కనిపించాయి. భోలా చిరునవ్వుతో అన్నాడు: ఇందులో ఎటువంటి మాయా లేదు. కాని దొంగతనం చేసినవారు ఎప్పుడూ తమ తప్పును తెలియజేసుకుంటారు. వ్యాపారి సిగ్గుతో ఒప్పుకుని హారం తిరిగి ఇచ్చేశాడు. నీతి, బుద్ధి, తెలివి కలిగినవాడు బలవంతులా కాకుండా చాకచక్యంగా న్యాయాన్ని సాధించగలడు.